జిఎస్టీలు పెరిగిపోయాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి అమ్మా? ఇంకేం వచ్చిందమ్మా? ఇంటి ట్యాక్స్ పెరిగిపోయింది, ఇంటి ట్యాక్స్ పెరిగిపోయింది. దీనికి ఏంటి సార్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దట్? అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? సెకండరీ, దట్ ఈస్ మై కాదు మీ సిటిజన్ లైఫ్ స్టైల్ని బట్టే ట్యాక్సెస్ అవ్వచ్చు, లేకపోతే కంట్రీకి సంబంధించిన మినిమం మా ఇంట్లో ఉన్న 400 రూపాయలు ఇద్దరికి వచ్చేది, 900. అది అందుకని మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రొఫెసర్ని, నా ఇంట్లో సార్ 400. సరే మీరు ప్రొఫెసర్గా అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో మీ శాలరీ ఎంత? ట్యాక్స్ కి దానికి సంబంధం లేదు సార్. డిపెండ్ మీ శాలరీలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? మీరు ప్రొఫెసర్ అని చెప్పారు. నేను ఆర్గ్యూ చేయడం, మీరు అడిగిన దాన్ని నేను సమాధానం ప్రాపర్, నేను డిస్కషన్ చెప్తున్నాను. మీకు శాలరీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ప్రొఫెసర్కి? ప్రైవేట్ ఎవరు? ఇందులో గీతంలో 4 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ ఫీజు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? కాదు అదే ఒక్క నిమిషం, అదే గీతం యూనివర్సిటీలో 5 సంవత్సరాల క్రితం డొనేషన్ ఎంత తీసుకునేవారు, బిల్డింగ్ ఫీజు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? అదే కాదు సార్, మీరు అన్నదానికి నేను చెప్తున్నాను, సమాధానం చెప్తున్నాను మీరు అన్నదానికి. ఇప్పుడు మీరు గీతం యూనివర్సిటీలో 5 years బ్యాక్ డొనేషన్ ఎంత, ఇప్పుడు ఎంత డొనేషన్ ఎంత తీసుకున్నారు? ప్రపంచంలో కింగ్డమ్స్ అయినా సరే, గవర్నమెంట్స్ అయినా సరే, డిపెండ్ అపాన్ సార్ ఒక పాయింట్, మీ అంత చదువుకోలేదు నేను, కానీ లోక జ్ఞానంతో చెప్తున్నాను అంతే. నేను పథకాలు అన్నది ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ బియాండ్ ద లిమిట్ సో దట్ ది అదర్ పర్సన్స్ గెట్ సఫర్. సరే, ఓకే, మీరు చాలా మంచి పాయింట్ మాట్లాడారు. సరే, ఎక్సీడ్ అయిపోయిన పథకం గురించి, ఒక పథకం గురించి చెప్పండి సార్. కాదు, ఇప్పుడు మీరు ఏమన్నారంటే పథకాలు ఎక్సీడ్ అయిపోయినాయి అన్నారు కదా. కాదు మీకు ఏదన్నా ఎక్సీడ్ అయిపోయి వృధాగా ఎవరికన్నా ఇచ్చి ప్రతిరోజు ఐఎమ్ సీయింగ్ 1 or 2 పథకాలు, అదే అందులో ఎక్సీడ్ అయిపోయింది ఒకటి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.